Hi viewers, welcome to my channel. Today situational spoken English day 5. ఈ రోజులో ఫస్ట్ యాజ్ యూజువల్ వేవ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ గో వెళ్ళుట, సెకండ్ ఫామ్ వెంట్ వెళ్ళెను, థర్డ్ ఫామ్ గాన్ వెళ్ళబడెను. అలాగే గివ్ ఇచ్చుట, గేవ్ ఇచ్చెను, గివెన్ ఇవ్వబడెను. గెట్ పొందుట, గాట్ పొందెను, గాటెన్ పొందబడెను. హిట్ కొట్టుట, హిట్ కొట్టెను, హిట్ కొట్టబడెను. హైడ్ దాచుట, హిడ్ దాచెను, హిడ్ ఆర్ హిడెన్ దాచబడెను. హోప్ ఆశించుట, హోపుడు ఆశించెను, హోపుడు ఆశించబడెను. ఇన్వైట్ ఆహ్వానించుట, ఇన్వైటెడ్ ఆహ్వానించెను, ఇన్వైటెడ్ ఆహ్వానించబడెను. ఇన్సల్ట్ అవమానించుట, ఇన్సల్టెడ్ ఇన్సల్టెడ్. ఇన్స్పైర్ స్ఫూర్తినిచ్చు, ఇన్స్పైర్డ్ ఇన్స్పైర్డ్. ఇష్యూ జారీ చేయు, ఇష్యూడ్ ఇష్యూడ్. ఓకే నెక్స్ట్ స్మాల్ వర్డ్స్ లో గ్లూటన్ తిండిబోతు, సోకు నానబెట్టు, మిజర్ లోబి పిసినారి, గ్రాష్ హూపర్ మిడత, నిట్టింగ్ అల్లికలు, ఫెస్టూన్ తోరణం, బ్రైడ్ పెళ్లి కూతురు, యాంగిష్ ఆవేదన, చివ్ నములు, బోన్ఫైర్ భోగిమంట, బ్రైడ్ మ్యాన్ తోడి పెళ్లి కొడుకు, డాండ్రూఫ్ చుండ్రు. నెక్స్ట్ వాంట్ టు మనం ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాలనుకుంటున్న పనులు తెలియజేయడానికి వాంట్ టును ఉపయోగిస్తే సరిపోతుంది. వాంట్ టు చూడండి, ఇక్కడ మనం స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు సబ్జెక్ట్ వాంట్ టు V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం, V1 ఎక్స్ట్రా వర్డ్, ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ దగ్గర ఐ, ఓయ్, యు, దే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ప్లూరల్ నెంబర్ అంటాం. ఇవి వచ్చినప్పుడు వాంట్ టు యూజ్ చేయాలి. సబ్జెక్ట్ దగ్గర హీ, షీ, ఇట్, నేమ్ ఇవి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటాము. వీటి వచ్చినప్పుడు వాంట్స్ టు యూజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈరోజు ప్రిన్సిపాల్ను కలవాలనుకుంటున్నాను. సో నేను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ తర్వాత వాంట్ టు యూజ్ చేయాలి. వాంట్ టు వెర్బ్ యొక్క మొదటి రూపం కలవాలి అంటే మీట్ అంటాం. మీట్ ఎవరిని? ప్రిన్సిపాల్. ఎప్పుడు? ఈ రోజు, టుడే. సో ఐ వాంట్ టు మీట్ ప్రిన్సిపాల్ టుడే. సింపుల్, ఐ వాంట్ టు మీట్ ప్రిన్సిపాల్ టుడే. నేను ఈరోజు ప్రిన్సిపాల్ కలవాలనుకుంటున్నాను. అలాగే నేను లాయర్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి వాంట్ టు యూజ్ చేయాలి. ఐ వాంట్ టు. అగుట అంటే బికమ్ అంటాం ఇంగ్లీష్ లో, బికమ్ అగుట. ఐ వాంట్ టు బికమ్ ఏమో అనుకుంటున్నాం? లాయర్. సో ఐ వాంట్ టు బికమ్ లాయర్. అలాగే నీవు అక్కడకు వెళ్ళాలనుకుంటున్నావు. నీవు అనే సబ్జెక్ట్ నీవు ఇంగ్లీష్ లో ఏమంటాం మనం? యూ అంటాం. సో యూ వచ్చినా వాంట్ టు యూజ్ చేయాలి. వాంట్ టు, యూ వాంట్ టు. వెళ్ళుట వెర్బ్ ఏమంటాం? గో. ఎక్కడకు? అక్కడికాడు కాబట్టి దేర్. ఒకవేళ ఇక్కడికైతే హియర్. ఇలా అయినా యూజ్ చేయొచ్చు. యూ వాంట్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. అలాగే మేము రేపు సినిమా చూడాలనుకుంటున్నాము. సో మేము అంటే సబ్జెక్ట్ వి అంటాం ఇంగ్లీష్ లో, వి. సో వి వచ్చినా కానీ వాంట్ టు యూజ్ చేయాలి. వాంట్ టు, వి వాంట్ టు వాచ్. సినిమా చూడటానికి మనం వాచ్ అంటాం. వాచ్. మూవీ ఎన్నడు? రేపు అంటే టుమారో. సో వి వాంట్ టు వాచ్ మూవీ టుమారో. నెక్స్ట్ వారు వచ్చే నెల కారు కొనాలనుకుంటున్నారు. సో వారు అంటే సబ్జెక్ట్ దే అంటాం. సో దే కాబట్టి వాంట్ టు వస్తుంది. దే వాంట్ టు బై అనొచ్చు, పర్చేజ్ అనొచ్చు. దే వాంట్ టు బై కార్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల, నెక్స్ట్ మంత్. అలాగే అతను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. అతను అంటే హీ వచ్చింది. హీ, షీ, ఇట్, నేమ్ ఇవి థర్డ్ పర్సన్స్. ఇవి వచ్చినప్పుడు వాంట్స్ యూజ్ చేయాలి. సో అతను అన్నాం కాబట్టి హీ అన్నాం. హీ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి వాంట్స్ టు, ఈ వాంట్స్ టు. మాట్లాడితే వెర్బ్ టాక్, నీతో, టు యూ. ఈ వాంట్స్ టు టాక్ టు యూ. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అలాగే అలీ పేదలకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అలీ నేమ్ వచ్చింది కాబట్టి అలీ వాంట్స్. ఇక్కడ అలీ నేమ్ గా వచ్చిన వాంట్స్ వస్తుంది. అలీ వాంట్స్ టు హెల్ప్ టు పూర్ పీపుల్. పేదలకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అలీ వాంట్స్ టు హెల్ప్ టు పూర్ పీపుల్. అలాగే రాణి సినిమాలో నటించాలి అనుకుంటున్నది. రాణి సినిమాలో నటించాలి అనుకుంటున్నది. సో రాణి నేమ్ వచ్చింది కాబట్టి రాణి వాంట్స్ టు, వాంట్స్ అనాలి. రాణి వాంట్స్ టు యాక్ట్, నటించుట, యాక్ట్ V1 వస్తుంది. టు యాక్ట్ ఇన్ మూవీస్. అలాగే ఆమె డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. ఆమె అంటే మనం షీ అన్నాం. షీ ఆల్సో థర్డ్ పర్సన్.
షీ ప్రొనౌన్ వాంట్స్ వస్తుంది. షీ వాంట్స్ టు మ్యారీ V1 మ్యారీ. షీ వాంట్స్ టు మ్యారీ డాక్టర్. ఆమె డాక్టర్ని పెళ్లి చేసుకుంటుంది. ఈ రకంగా మనం వాంట్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని చక్కగా ఈ స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఏ వాక్యాలైనా సరే మనం చక్కగా నీట్గా మాట్లాడుకోవడం ప్రయత్నం చేయొచ్చు. ఇది ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ అనుకుంటున్నప్పుడు, ఇలా అనుకుంటున్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, వారు ఆ పని చేయాలనుకుంటున్నారు, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడు, మేము నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము, ఇలాంటి సందర్భాల్లో అనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నాం, ఇలా వాంట్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసుకొని ముందు స్ట్రక్చర్ మనం సబ్జెక్ట్ పెట్టుకొని ఇక్కడ V1 ఏమైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని V1 ఇక్కడ పెట్టుకొని ఎక్స్ట్రా వర్డ్ అది ముందు వెనక పెట్టుకొని చక్కగా స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని నీట్గా మాట్లాడుకుంటే చక్కటి ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీషు అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా నేను రోజు చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.